మరి మీరు చెప్పేది ఒక రకంగా ఉంది. మీరేమో నోరు విప్పితే ఒక్క ఇల్లు కూడా కూలగొట్టమంటున్నారు, ఒక్కరి కూడా ఇబ్బంది పెట్టలేమంటున్నారు. మేము బతికనే సర్వే చేసుకుంటామంటున్నారు. ఒకవేళ మీరు సర్వే చేస్తామని నిజంగా అయితే ఎందుకు పోలీసులు అక్కడ పడుతుంది, ఎందుకు మీరు ఇట్లా అబద్ధం అవుతుందని చెప్పి నేను మాట్లాడాను. నిన్న పొద్దున్న జిల్లా కలెక్టర్ మేడ్చల్ గారితో మాట్లాడాను. అదేవిధంగా నేను వేరే వాళ్ళతో మద్దతు మాట్లాడే ప్రయత్నం చేసిన వాళ్ళకి దొరకదు. కానీ వాళ్ళు చెప్పిన మాట మీతో మాట్లాడిన తర్వాత అసలు పొంతలు లేదు. ఇక్కడే ఇప్పుడు ఏసీ గారు కృష్ణ గారు ఉన్నారు. ఇక్కడ కృష్ణ గారు అంటే కృష్ణ గారు అంటే మేము ఇబ్బంది మేము అనుకున్నాం సార్, మేము కేవలం రమ్మంటే లక్షలుగా వచ్చినాం సార్, మీరు వస్తే ప్రభుత్వం వాళ్ళ సేవ వస్తాను ఆయన చెప్పారు.